హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో చేప ముక్కల్లో తల తోకలతో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చేపల కూరలో చాలామంది ఇలా తలను కానీ తోకను కానీ తినడానికి అంత ఇష్టపడరు కదా. వీటిని కూడా పక్కన పెట్టకుండా ఈ స్టైల్లో కూర చేసుకుంటే వదలకుండా మొత్తం తినేస్తారు. మధ్య ముక్కల్లో కంటే చేప తలలోనే టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ కూడా వేసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పుకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడాక చెక్క, లవంగంతో పాటు సన్నగా తరిగిన 3 ఉల్లిగడ్డలను కూడా వేసుకుని వీటిని దోరగా గోల్డెన్గా వచ్చే వరకు వేయించుకోండి. చేపల కూరలో ఇలా చెక్క, లవంగం వేయడం వల్ల కూర అనేది నీచు వాసన రాదు. దీనిలోనే పొడవుగా కట్ చేసుకున్న 7 పచ్చిమిర్చిని కూడా వేసుకుని వీటిని కూడా జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. చిన్నవి అయితే 2, పెద్దది అయితే 1 టొమాటోను పొడవు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. టొమాటో ముక్కలను సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. చేప ముక్కలన్నింటినీ వేసుకుని దీనిలో 4 టీ స్పూన్స్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ ఉప్పు కారాన్ని బాగా మిక్స్ చేసుకుని దీనిలోనే 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కూర మొత్తం బాగా మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు దీనిని కుక్ చేసుకోండి. కర్రీ ఇలా దగ్గరికి అయ్యాక దీనిలో 1 కప్పు వరకు చింతరసాన్ని కూడా వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకుని ఈ కూరని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. దీనిపైన మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మరొక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కర్రీ ఇలా మరీ పలుచగా కాకుండా దగ్గరికి అయ్యాక దీనిలోనే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకుని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీగా స్పైసీగా చేప తల కూర రెడీ. అలా వేడి అన్నంలో ఇలా చేపల కూరను వేసుకుని తింటే రుచి అయితే మామూలుగా ఉండదు. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.